హిరోషిమా నాగసాకిపై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు ఆ రెండు నగరాల మేయర్లు సంయుక్తంగా ఓ లేఖను రాశారు. ట్రంప్ స్వయంగా అణుబాంబు బాధితుల అనుభవాలను తెలుసుకోవాలి, శాంతి కోసం వారు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోండి, అణ్వాయుధాల అమానవీయతపై అవగాహన పెంచుకోండి, ఈ ఆయుధాల నిషేధం దిశగా అడుగులు కూడా వేస్తారని ఆశిస్తున్నాము అని వారు తమ లేఖలో రాశారు. అమెరికా 1945 సంవత్సరం ఆగస్టు 6-9 తేదీల్లో హిరోషిమా నాగసాకి నగరాలపై అణ్వాయుధాలతో దాడులు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. హిరోషిమాలో 1,40,000 మంది, నాగసాకిలో 74 మంది వివిధ దశల్లో మరణించారు. నాడు గాయాలతో బయటపడ్డవారు కూడా ఆ తర్వాత రేడియేషన్ ప్రభావంతో చనిపోయారు. ఈ బాంబు దాడులకు సంబంధించి అమెరికా ఏనాడు క్షమాపణలు చెప్పలేదు. కానీ 2010లో తొలిసారి అమెరికా రాయబారి జాన్ రూస్ మాత్రం హిరోషిమాలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. 2016లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాను సందర్శించారు. ఆ నగరానికి వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఆ తర్వాత 2023లో జో బైడెన్ కూడా పర్యటించారు. ట్రంప్ మాత్రం తన తొలి విడత పాలనలో ఆ నగరాలకు వెళ్లనే లేదు. గతేడాది గాజా నిరసనలు ఎదురవుతున్నాయన్నటువంటి భయాలతో అమెరికా, ఇజ్రాయిల్, బ్రిటన్ దౌత్యవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక ఇప్పుడు తాజాగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో అణ్వాస్త్రాలతో జరగబోయేటువంటి మూడో యుద్ధాన్ని డూమ్స్ డే గడియారం సూచించింది. డూమ్స్ డే గడియారం అంటే ప్రపంచం అంతం కావడానికి ఎంత దగ్గరలో ఉన్నదో సూచించేటువంటి గడియారం. ప్రపంచం అంతమవడానికి ఎంత దగ్గరగా ఉందో చెప్పేందుకు ఈ గడియారాన్ని నిదర్శనంగా చెబుతారు. ఈ క్లాక్ని 1947లో ఆల్బర్ట్ ఐన్స్టీన్, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిసి స్థాపించారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఈ గడియారాన్ని సవరిస్తూ ఉంటారు. మొదట్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ గడియారాన్ని అర్ధరాత్రికి 7 నిమిషాల దూరంలో సెట్ చేశారు. ఆ తర్వాత 91లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత దీన్ని 17 నిమిషాలకు సెట్ చేశారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దాన్ని బట్టి ఇలా సమయాన్ని ముందుకు వెనక్కు మారుస్తూ ఉంటారు. ప్రపంచం అణ్వాయుధాలతో అంతమవుతుందని సైంటిస్టులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అందుకే అణ్వాయుధాలు లేకుండా చేయాలని అటామిక్ సైంటిస్ట్లోని సభ్యులు పిలుపునిచ్చారు. రష్యా కొత్త అణు ఒప్పందాన్ని ప్రారంభించాలి, ఇరాన్తో మళ్లీ అణు ఒప్పందంలోకి అమెరికా రావాలనేది వీళ్ల సూచన. అదే సమయంలో కర్బన ఉద్గారాలను నిర్మూలించేందుకు అమెరికా, చైనా, ఇతర పెద్ద దేశాలు కలిసి రావాలని సూచిస్తున్నారు. గతేడాది మిడ్ నైట్ కు 2 నిమిషాల దూరంలో ఉన్న ఈ క్లాక్ ఇప్పుడు 100 సెకండ్లకు చేరింది. అంటే ప్రమాదం చెంతలోనే ఉందని అర్థం. అందుకు తగ్గట్టే పరిస్థితులు దాపురిస్తున్నాయి. మొన్నటికి మొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలోని ప్రభుత్వం కుట్ర పన్నిందని వార్తలు తీవ్ర దుమారం రేపాయి. అయితే పుతిన్ హత్యకు ఎటువంటి పన్నాగం వేసినా అణుయుద్ధం సహా తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా స్పీకర్ వోలోదిన్ హెచ్చరించారు. రోజులు గడుస్తున్నప్పటికీ అందరూ మౌనంగా ఉన్నారని, దీనిపై అమెరికా తన వైఖరిని చెప్పడం లేదని దుయ్యబట్టారు. పుతిన్ హత్యకు కుట్ర పన్నడం నేరమని, అంతర్జాతీయ భద్రతకు ప్రమాదమేనని అన్నారు. ఈ విషయంపై అంతర్జాతీయ సంస్థలు దర్యాప్తు జరపాలన్నారు. హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్, అట్లాగే స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోలపై కుట్రలు జరిగాయని, అమెరికాలో ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగిన విషయాన్ని రష్యా స్పీకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు పుతిన్కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రష్యన్ స్పెషల్ సర్వీసెస్కు ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. అణు యుద్ధాన్ని నివారించేందుకు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేరొందిన P5 దేశాలు అరుదైన ప్రతిపాదనపై ప్రతిజ్ఞ చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ దేశాలు అణు యుద్ధాల నివారణకు ఉమ్మడిగా వాగ్దానం చేశాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేరొందిన ఈ దేశాలు ప్రస్తుతం ఎవరి సమస్యలు వాళ్ళవే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అణు యుద్ధంలో ఎవరిపై మరెవరు విజయం సాధించలేరు, అణ్వాస్త్రాలతో ఎప్పటికీ పోరాడకూడదు అని సాక్షాత్తు ఆటమ్ బాంబ్ తయారు చేసినటువంటి ఓపెన్ హైమర్ కూడా హెచ్చరించారు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ అనిశ్చితి చూస్తే దారుణంగా ఉంది. ఎంతో సున్నితమైన పరిస్థితిలో ప్రపంచం ప్రమాదం వైపు అడుగులు వేస్తోంది. అటు పసిఫిక్ లో చైనా సైనిక ఉనికి పెరుగుతోంది. తైవాన్ను చైనా మెయిన్ ల్యాండ్ లో కలపడానికి సైనిక బలగాలను ఉపయోగించేందుకు బెదిరింపులు చేస్తోంది. ఇటు ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ఎంతకు తెగడం లేదు. చివరకు ఉక్రెయిన్ నేరుగా రష్యాపైనే దాడులకు తెగబడుతోంది. మరోవైపు ఇజ్రాయిల్ గాజాపై దాడితో మొదలుపెట్టినటువంటి యుద్ధం
పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా చేసింది. అణ్వాయుధాల నిల్వను పెంపొందించుకునే దిశగా చైనా చేస్తున్న దూకుడుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి చైనా 1000 అణు వార్ హెడ్లను కలిగి ఉండవచ్చని పెంటగాన్ నివేదిక అంచనా వేసింది. హైపర్సోనిక్ క్షిపణిలో చైనా పురోగతిపై అమెరికా ఉన్నత స్థాయి జనరల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అణుయుద్ధం ప్రమాదం, ఇలాంటి ఆందోళనలు ఇంకా సమసిపోలేదని చెబుతున్నారు. తాము మొదట అణ్వాస్త్రాలను ప్రయోగించమని ప్రతిజ్ఞ చేసిన వాళ్లే నేరుగా ఇప్పుడు తమ అణ్వాస్త్రాల స్టాక్ ని చూపించి బెదిరించే పనులు చేస్తున్నారు. 2015లో ఇరాన్ అణు ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో మధ్యప్రాచ్యంలో న్యూక్లియర్ కార్యక్రమాల విస్తరణ ప్రమాదాలు పెరిగాయి. ఇరాన్ ఇప్పటికే సీక్రెట్ గా అణుబాంబును తయారు చేసిందన్న లీకులు కూడా బయటకొచ్చాయి. మరోవైపు అణ్వాయుధాల కోసం చేసే వ్యయం కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అణ్వాయుధ నిర్మూలనపై పనిచేసే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో అణుశక్తి ఉన్న దేశాలు $72.6 బిలియన్ కేవలం అణ్వాయుధాల కోసం మాత్రమే ఖర్చు చేశాయి. ఈ వ్యయం 2019 సంవత్సరంతో పోలిస్తే 41.4 బిలియన్లు అధికంగా ఉంది. 2019లో చెలరేగిపోయిన కరోనా మహమ్మారి సమయంలోనూ అణ్వాయుధాల కోసం ఎక్కువ ఖర్చు చేసిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో ఉంది. నిత్యం ఉప్పు నిప్పులా ఉండే భారత్, చైనా, పాకిస్తాన్ల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 3 దేశాలు అణ్వాయుధ శక్తులే. పాకిస్తాన్, చైనాలతో భారత్కు సరిహద్దుల వివాదం ఉంది. ప్రపంచంలో సరిహద్దు విభేదాలు ఉన్న అణ్వాస్త్ర దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మన ఈ 3 దేశాల మధ్య మాత్రం నిరంతరం ఏదో ఒక రూపంలో ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. అయితే అది కాల్పులు లేదంటే మరో రూపంలో మాత్రమే ఉంటుంది. కాకపోతే అణ్వాయుధాల నియంత్రణ మిలిటరీ చేతిలో ఉండడం ఓ విధంగా అది సురక్షితం అని చెప్పొచ్చు. అయితే ఈ 2 దేశాల మిత్రత్వం ఏనాటికైనా భారత్కు ప్రమాదకరంగానే ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న అణు నిరాయుధీకరణ కేవలం సైద్ధాంతిక స్వప్నం లాంటిది మాత్రమే అన్నది మర్చిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భూమిపై మానవాళి అంతానికి ఓ 100 అణుబాంబులు సరిపోతాయని అంటున్నారు నిపుణులు. కానీ ఇప్పటికే అగ్రరాజ్యాల వద్ద ఉన్న అణుబాంబులు భూమినే పేల్చేయగలవని వాళ్ళంటున్నారు.